నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాను అత్యంత జుగుప్సాకరంగా చిత్రీకరించిన ఒక వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ వీడియోను తొలగించినప్పటికీ ట్రంప్ మాత్రం క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? ఈ వివాదంపై శ్వేత సౌధం వివరణ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా రాజకీయాల్లో మళ్లీ జాత్యహంకార చిచ్చు మొదలైంది. ఫిబ్రవరి 5, 2026 రాత్రి వేళ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక నిమిషం నిడివి గల వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో చివరిలో బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా ముఖాలను అడవిలోని కోతుల శరీరాలకు తగిలించి వారు డాన్స్ చేస్తున్నట్లుగా అత్యంత అభ్యంతరకరంగా చిత్రీకరించారు. ఈ దృశ్యాలు వస్తున్నప్పుడు ది లయన్ స్లీప్స్ టునైట్ అనే పాట నేపథ్యంగా వినిపించింది. ఆఫ్రికన్ అమెరికన్లను జంతువులతో పోల్చడం అనేది అమెరికా చరిత్రలో అత్యంత క్రూరమైన జాత్యహంకార సంకేతం కావటంతో ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ విస్మయానికి గురయ్యారు. ఈ వీడియో బయటకొచ్చిన వెంటనే డెమోక్రాట్లే కాకుండా రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ట్రంప్ పై విరుచుకుపడ్డారు. సొంత పార్టీ సెనేటర్ టిమ్ స్కాట్ స్పందిస్తూ, నేను చూసిన అత్యంత జాత్యహంకార పోస్టు ఇదే, దయచేసి దీన్ని తొలగించండి అని ఎక్స్ వేదికగా కోరారు. దాదాపు 12 గంటల పాటు ఆ పోస్టు ఆన్లైన్ లో ఉండటంతో అది కొన్ని వేల వ్యూస్ పొందింది. తీవ్రమైన ఒత్తిడి రావడంతో శ్వేత సౌధం ఆ వీడియోను తొలగించింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మొదట దీనిని కేవలం ఒక ఇంటర్నెట్ మీమ్ అని సమర్థించే ప్రయత్నం చేసినా ఆ తర్వాత ఒక స్టాఫ్ మెంబర్ పొరపాటున దీనిని పోస్ట్ చేశారని వివరణ ఇచ్చారు. అయితే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో రిపోర్టర్లు ఈ విషయంపై ట్రంప్ ను ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. నేను ఆ వీడియోలోని మొదటి భాగం మాత్రమే చూశాను. అది ఓటింగ్ యంత్రాల్లో జరిగిన మోసానికి సంబంధించింది. అందుకే షేర్ చెయ్యమని చెప్పాను. చివరి భాగంలో ప్రజలకు నచ్చని బొమ్మలు ఉన్నాయని నాకు తెలియదు అని చెప్పుకొచ్చారు. కానీ దీనిపై క్షమాపణ చెప్పాలని కోరగా నేను ఎలాంటి పొరపాటు చెయ్యలేదు, అందుకే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పారు. తానేమి జాత్యహంకారిని కాదని, తనకంటే తక్కువ వివక్ష చూపే వ్యక్తి మరెవరూ ఉండరని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒబామాపై ట్రంప్ ఇలాంటి దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒబామా అమెరికాలో పుట్టలేదని, ఆయన హయాంలో తన్ను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపిస్తూ వచ్చారు. తాజాగా నల్ల జాతీయుల చరిత్రను స్మరించుకునే బ్లాక్ హిస్టరీ మంత్ లోనే ఇలాంటి వీడియో షేర్ చేయడంపై పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ చర్యను అసహ్యకరమైన ప్రవర్తనగా అభివర్ణించారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని చెబుతూనే ఇలాంటి వివాదాలతో ట్రంప్ మళ్లీ అమెరికాను 2 వర్గాలుగా చీల్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.